కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని కాద్లపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు నిర్వహణలో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉపాధి హామీ పనులు నిర్వహించిన సీనియర్ మెట్ ప్రశాంత్ నకిలీ జాబ్ కార్డులు సృష్టించి అవినీతి చేశారని పేర్కొంటూ ఫిబ్రవరి 23న బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి ఫిర్యాదు చేశారు. సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులను విచారించేందుకు ఆదేశించడంతో శనివారం ఎంపీడీఓ ఆనంద్, ఏపీఓ భిక్షపతి కాద్లాపూర్ గ్రామానికి చేరుకొని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఉపాధి హామీ పనులపై విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 2020 సంవత్సరం నుంచి నేటి వరకు ఎటువంటి పనులు చేయని వారి పేర్లపై కూడా డబ్బులు చెల్లించారని ఆరోపించారు. పేదలు నిరక్షరాస్యులను ఆసరాగా చేసుకుని వారి జాబ్ కార్డులను ఉపయోగించి నిధులు దుర్వినియోగం చేశారని తెలిపారు. అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి కాజేసిన సొమ్మును నిజమైన ఉపాధి హామీ కూలీలకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్పడిన వారిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా లేదో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేస్తారా అనే చర్చ గ్రామంలో కొనసాగుతోంది. కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి, గ్రామ కార్యదర్శి షహనాజ్, సిబ్బంది గంగాధర్, గ్రామస్తులు అంకోష్, మధు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం బాన్స్వాడ మండల ప్రతినిధి వడ్ల శ్రీనివాసాచారి. ఊర్లోని క్లోజ్ అయిపోయి ఎంత తిన్నాడో ఏమైందో ఇంకా అనవసరంగా దాన్ని పొడిగించడంలో ఇంకా అది ఎంత పొడిగిస్తే పొడుస్తూ ఉంటుంది, దానికి అనవసరం చేయడం తప్పితే క్లోజ్ చేసుకున్న మ్యాటర్ని క్లోజ్ చేసుకున్న మాజీ సర్పంచ్ గారు, మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు వీళ్ళ సాక్ష్యంలో అందరు గ్రామ ప్రజలు ఉన్నారు. ఫైనల్ అయిపోయింది. 2 రోజుల టైం అడిగిరు మాకు. 2 రోజులు కాదు సార్, 25 రోజుల టైం ఇచ్చింది. 25 రోజుల టైం ఇచ్చిన తర్వాత కూడా రూమర్స్ ఎట్లా అంటే, నేను కష్టపడతా, ఏదో హైదరాబాద్ లో కంపెనీలో పని చేస్తా, నెలకు వచ్చిన 5,000 10,000తో నేను ఇస్తానంటే అది ఎక్కడ సార్ అంటే ఊరుల చెత్తగనితనమా, లేదంటే నువ్వు దొంగతనం చేసి నేను చేస్తా మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే కష్టపడి పని చేసిన వాళ్ళు ఉన్నారు సార్, ఏడుస్తున్నారు డైలీ ఇంట్లో వాళ్ళు పని చేసిన మాకు డబ్బులు కాలేవని. మరి ఇలా మాట్లాడడం తప్పు కదా సార్.